గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. అసలు నౌ-ఏ-డేస్‌లో ఆరా మీద చాలా నమ్మకాలొస్తున్నాయి. అసలు ఆరా అంటే ఏంటి? ఎలా ఫైండ్ ఔట్ చేస్తారు? ఇదొక మనిషి జీవితం మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. ఆరా అంటే మనిషికి ఉండేటటువంటి ఒక దివ్య కాంతి వలయము, కాంతి వలయము అని చెప్తారు. హ్మ్. ఇప్పుడు సూర్యుని యొక్క ఆరా ఎంత ఉంది అంటే మనం ఏం చెప్తాం? మొత్తం భూమండలం శాసించే ఆరా ఉంది ఆయనకి. హ్మ్. హ్మ్. భూమి మీద అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా ఆయన యొక్క ప్రభావం. అలాగే ఒక మనిషికి ఆరా అనేటటువంటిది మనం సైంటిఫిక్ ఎలా అంటే వాళ్ళ లాలాజలం తీసుకొని హ్మ్. ఈ సైంటిఫిక్ ఆరా స్కానర్లో పెడితే హ్మ్. ఎన్ని మీటర్ల ఆరా ఉందని చెప్పొచ్చు. ఓకే. అంటే ఆరా అంటే మనకు ఉండేటటువంటి కంటికి కనిపించదు మనకి. ఇప్పుడు వాయువు ఉందా, గాలి ఉందా అంటే ఉందని చెప్తాం కానీ ఎక్కడ ఉందని చెప్తారా? హుహు. అలాగే మనిషి యొక్క తేజస్సు, వర్చస్సు, చేసేటటువంటి నిత్య యాక్టివిటీస్ వలన కూడా మనకు ఆరా పెరుగుతుంది. కొంతమందికి ఏంటంటే ఏ దోషాలు లేనటువంటి ఇంట్లో కూర్చొని ధ్యానం కానీ జపం కానీ చేస్తుంటే వాళ్ళ ఆరా ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. హ్మ్. ఇంకొకటి ఏంటంటే ఆరా తగ్గడానికి కారణాలు అంటే చాలా ఉన్నాయి బోల్డ్. మన నిత్య జీవితంలో వాడే వస్తువుల వల్ల కూడా ఆరా తగ్గుతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ ఇయర్ రింగ్ వాడడం వల్ల అవి నెగిటివ్ ఉంటే మన మన పవర్ తగ్గిపోతుంది, మన ఎనర్జీ తగ్గిపోతుంది. మనం వాడేటటువంటి వస్తువుల వల్ల ఆరా తగ్గుతుంది. ఏదైనా వస్తువు కావచ్చు అది. అంటే అది పాజిటివ్ ఉంటేనేమో ఆరా పెరుగుతుంది, నెగిటివ్ ఉంటే ఆరా తగ్గుతుంది. ఓకే. మనం వేసుకునేటటువంటి ప్రతి మాల, రుద్రాక్షమాల, కరుంగలి మాల, దేవదారు మాల, స్ఫటిక మాల, ఇట్లా ఎన్నో మాలలు ఉన్నాయి. టైగర్ ఐ మాల, ఇలా మాలలు ఏదైతే మనం ఇప్పుడు అనేక రకాల నవగ్రహాలకు సంబంధించిన మాలలు కానీ బ్రాస్లెట్స్ కానీ ఎంతో మంది ధరిస్తున్నారు. కానీ నేను వీడియో కాల్లో కానీ మనకు ఫిజికల్కి వచ్చి చెక్ చేసుకున్నప్పుడు అన్ని నెగిటివ్ అయితే తీపిచ్చేస్తున్నాను. ఎందుకంటే అవి మ్యాచ్ అవ్వవు. దానివల్ల ఆరా వాళ్ళకు తగ్గుతుంది, పెరగట్లేదు, ఉన్న ఆరా తగ్గుతుంది. కాబట్టి ఆరా అనేటటువంటిది ఏ వస్తువు మనం వాడడం వల్ల, ఏ మాల ధరించడం వల్ల మనకు ఆరా పెరుగుతుందో మనం సైంటిఫిక్గా ఇది వేసుకోవడం వల్ల నాకు ప్రయోజనకారి ఉంది. నేను ఇప్పుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి ఒక మాల ఇచ్చాను అంటే ఆ మాల యొక్క బెనిఫిట్ వారు పొందారు 2-3 రోజులలోనే. కాబట్టి నా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది ఫుల్గా. అంటే ఎందుకంటే మనం ప్రాపర్గా ఇస్తే అది పని చేస్తుంది. అంటే వాళ్ళకి సూట్ అవుతుందా లేదా చెక్ చేసి ఇవ్వాలి. అట్లాగా ఆరా పెరగాలంటే మనం వేసుకునే మాల కరెక్ట్ ఉండాలి. ఉదాహరణకి మన గ్రహ దోషాలు ఉంటే కూడా ఆరా తగ్గిపోతుంది పూర్తి. ఆ గ్రహ దోషాలు కూడా ఏ గ్రహ దోషం ఉందో ఐడెంటిఫై చేసి ఆ ఆరా మనకు సూటబుల్ స్టోన్ పెట్టుకోవడం వల్ల కూడా వాళ్ళకి విపరీతమైనటువంటి ఆరా పెరుగుతుంది. ఆరా ఎప్పుడైతే మనిషికి తగ్గిపోతుందో వాళ్ళు ఏ పనిలో కూడా సక్సెస్ కారు. వాళ్ళకి ఎంత పలుకుబడి ఉండని, ఎంత గొప్ప వాళ్ళు కానీ, ఎంత ఉన్నత స్థానంలో ఉండని, ఎంత ఏమంటారు దానికి గౌరవబద్ధమైన వృత్తిలో ఉండని, వాళ్ళకి ఆరా తగ్గింది అంటే వాళ్ళకి పనులు కావు. వాళ్ళ డ్రైవర్ వాళ్ళ మాట వినడు, వాళ్ళ ఏమంటారు వాళ్ళ మేడే వాళ్ళకి మాట వినదు. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది అంటే కోటీశ్వరుడు ఇళ్లలో కూడా వీళ్ళ ఆరా ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు వస్తుంది. ఆ ఆరా తగ్గడానికి ఏంటంటే గ్రహదోషం కావచ్చు, చక్ర ఇన్బాలెన్స్ కావచ్చు, వాడే వస్తువులు కావచ్చు, వేసుకునే మాలలు కావచ్చు, పెట్టుకునే స్టోన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం తిరిగే మనుషుల యొక్క వాతావరణం కావచ్చు. మనం బ్యాడ్ వ్యక్తులతో తిరిగితే ఏమవుతుంది, మనకు ఉన్నటువంటి ఆరా తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళు బ్యాడ్ అయినప్పుడు ఏంటంటే మనం వాళ్ళతో తిరిగితే వాళ్ళ యొక్క నెగిటివ్ ఆరా మన మీద ప్రభావం చూపిస్తుంది. అందుకని మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. సైంటిఫిక్ చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒకరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అంటే వీళ్ళు మనకు సూట్ అవుతున్నారా లేదా, వీళ్ళు మనకు అనుకూలమైన వాళ్ళ లేకపోతే ప్రతికూలమైన వాళ్ళ, లేకపోతే వీళ్ళ తర్వాత మనం మోసం చేసే వాళ్ళ, మంచి వాళ్ళ అనేది మీ ఆరా వాళ్ళ ఆరకు సెట్ అవ్వాలి. ఆరా సెట్ అయినప్పుడు మీరిద్దరు అన్యోన్యంగా ఉండి ముందట ఏదైనా బిజినెస్ చేసుకున్నా, ఫ్రెండ్షిప్ చేసినా ఇలా ఉంటే కలిసిమెలిసి ఉండగలుగుతారు. ఆరా మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, మీకు వాళ్ళకి ఎప్పుడో ఒకసారి గొడవ జరుగుతుంది. అంటే తాత్కాలికంగా బాగున్నప్పటికీ కూడా భవిష్యత్తులో మీ ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఉండదు. అంటే ఎప్పుడోసారి గొడవ పడి విడిపోతారు. అలాగే ముందే మనము వాళ్ళతో ఒక డీప్గా వాళ్ళతో వాళ్ళ లైఫ్లోకి వెళ్తున్నాం, ఒక బిజినెస్ పెడుతున్నాం వాళ్ళతో అన్నప్పుడు మనం ముందే వాళ్ళ మనకు ఆరాకు సూట్ అవుతురా లేదా అని చెక్ చేసుకుని మనం ప్లాన్ చేసుకుంటే భవిష్యత్తులో మనం ఎలాంటి పరిణామాలు ఎదుర్కోం, డిస్టర్బెన్స్లు ఉండవు. కాబట్టి ఆరా అనేటటువంటిది ఒక విస్తృతమైనటువంటి సబ్జెక్ట్. ఇది కేవలం ఆరా దీనివల్లే తగ్గిందని చెప్పడం కాదు, ఒక స్థలములో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వల్ల కూడా ఆరా తగ్గుతుంది. మనం ఎన్ని ఆభరణాలన్నా పాజిటివ్ వేసుకో, స్టోన్స్ పెట్టుకో, ఏమన్నా పెట్టుకోండి, జియోపతిక్ స్ట్రెస్ ఉంటే కూడా మనకు ఎంత పవర్ఫుల్ శక్తివంతమైనటువంటి ఏవి ధరించినా కూడా, వజ్ర వైడూర్యాలు ధరించిన ఎన్ని ధరించినా కూడా జియోపతిక్ స్ట్రెస్ ఉంటే ఆరా జీరో అయిపోతుంది వాళ్ళకి. వాళ్ళు ఉండే ప్లేస్ బట్టి కూడా ఉంటుంది. కాబట్టి ఆరా మీద మనము అనేక రకాల ఎక్స్పెరిమెంట్ చేసి చూసాం ఇప్పటికి. ఎవరింట్లో జియోపతికి ఉండే వాళ్ళ ఆరా మనం ఇచ్చిన స్టోన్ కూడా ఎంత ఒరిజినల్, ఎంత స్టాండర్డ్ ఒరిజినల్ అయినప్పటికీ, ఎంత డబ్బులు వెచ్చించి వాళ్ళు స్టోన్ పెట్టుకున్నప్పుడు కూడా అది అక్కడ పనిచేయదు. కాబట్టి మనము ప్రాపర్గా బాగుండాలి, మన ఆరా బాగుండాలి, మనం సక్సెస్ రావాలి జీవితంలో అన్నప్పుడు ఇల్లు వాస్తు బాగుండాలి,
వాళ్ళ గ్రహస్థితులు బాగుండాలి, తర్వాత మనం వాడేటటువంటి వస్తువులు బాగుండాలి. అన్ని ఎప్పుడైతే బాగుంటాయో అప్పుడు వాటి వల్ల వాళ్ళు సక్సెస్ అనేది వాళ్ళు అనుకున్న పనులు చేసుకోగలుగుతారు. కాబట్టి ఆరా అనేటువంటిది ఓవరాల్గా చెప్పాలంటే ఒక మంత్రశక్తి వల్ల పెరుగుతుంది, ఒక జపం వల్ల పెరుగుతుంది, అనుకూలమైన మంత్రం చదవడం వల్ల ఆరా పెరుగుతుంది, మన పాజిటివ్ ఎనర్జీ కూడా క్రియేట్ అవుతుంది. ఒక మంత్రం చదివినప్పుడు మనకు ఆరా కూడా పెరుగుతుంది. కాబట్టి ఆరా అనేటటువంటిది మనము ఏంటంటే మనం ఇంకోటి ఏంటంటే కొంతమంది గురువులు తన శిష్యులకి కొన్ని మంత్రోపదేశాలు చేస్తుంటారు. ఆ మంత్రోపదేశాలు చేస్తున్నప్పుడు వాళ్లకు అది సూట్ అయిందా లేదన్నా గురువు గారు కూడా తెలియకపోవచ్చు. కానీ ఆరా స్కాన్తో ఏం చేస్తున్నామంటే ఆ మంత్రం వాళ్ళకి సూట్ అవుతుందా లేదనేటువంటిది మనం ఆరా స్కాన్తో చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ సెలవు తీసుకొని వాళ్ళకి పవర్ పెరిగిందా తగ్గిందా, ఆ మంత్రం చదివితే వాళ్ళకు సమస్య ఏమైనా వస్తుందా లేకపోతే ప్రయోజనం జరుగుతుందా అనేది చెక్ చేసుకునే అవకాశం దీంట్లో ఉంది. ఓకే, తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు.